ఎంత అనాగరికంగా మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించేది ఒక ఉదాహరణ. అది కూడా భార్యాభర్తలు ఇద్దరు కపుల్స్ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 3 కపుల్స్ వెళ్ళారు. ఆడవాళ్ళను వదిలిపెట్టి మగవాళ్ళనే కాల్చారు సెలెక్టివ్గా. అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు. ఇది ఆర్గనైజ్డ్గా కూడా వెల్ ఆర్గనైజ్డ్గా చేశారు. గడిచిన 3-4 సంవత్సరాలుగా అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. అదే మరి అక్కడ ఉపాధి కానీ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలకు నాంది పలికే పరిస్థితి వచ్చింది. కాశ్మీర్ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుసంధానం ఉంది. ఇది ఒక సుందరమైన ప్రాంతం, మన దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం అనే అభిప్రాయం అందరిలో ఉంది. అలాంటి దగ్గర ఇటీవల ఎలక్షన్ చేయడం, ప్రజాస్వామ్యాన్ని కూడా పునరుద్ధరించడం, టెర్రరిస్టుల్ని పూర్తిగా నిర్మూలించి టెర్రరిజాన్ని నిర్మూలించి ఈరోజు అభివృద్ధికి శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. దీన్ని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది.